నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ జరిగింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ సుమారు 500 సైకిళ్లతో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఏవి అప్పారావు రోడ్డులోని రామాలయం సెంటర్ నుంచి బయలుదేరి గోరక్షణపేట, జాంపేట, దేవిచౌక్, కంబాల చెరువు, ఈఎస్ఐ ఆసుపత్రి, సీతంపేట, మూలగొయ్యి, ఆర్యాపురం, గోకవరం బస్టాండ్, పుష్కరాల రేవు, కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్, డీలక్స్ సెంటర్, స్టేడియం రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బిఎల్పురం వినాయకుని ఆలయం వద్దకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ, హితేష్ చెంచురాం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు ఇదే సైకిల్పై చరిత్ర సృష్టించారని, పార్టీ స్థాపించిన 6 నెలల్లో అధికారంలోకి వచ్చారని అన్నారు. తెలుగువాడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత సైకిల్కు ఉందని తెలిపారు. తెలుగువాడి సత్తాను ఈ సైకిల్ చాటి చెప్పిందని అన్నారు. ఇదే సత్తాను చాటి చెప్పే రోజులు అతి త్వరలో రానున్నాయని, ఈ సైకిల్ మీదే ఒకవైపు అసెంబ్లీకి, మరోవైపు పార్లమెంటుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, యువకులు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. నేను సపోర్ట్ కూర్చో కూర్చో ఆశగారు పైకి చూడాలి. కూర్చో సైకిల్ ముందు ఎవరు ఉండద్దమ్మా, అందరూ కూడా నడిచే వాళ్ళు అందరూ కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది సైకిల్ ర్యాలీ, ప్లీజ్ గణపతి రాజు పక్కెళ్ళమ్మా. ఎవరు కూడా సైకిల్ ముందు ఎవరు ఉండొద్దు, పరిగెట్టే వాళ్ళు అందరూ కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోండి. నేను ఎక్కుతాను అందుకు మరి అంత హైట్ పెట్టా కొంచెం స్లోగా సార్ ప్లీజ్.